ఫస్ట్ టైము యాక్చువల్గా మనం అంతకుముందు ఎప్పుడు కెమెరా ముందు ఎప్పుడు నటించలా. సినిమా ఇండస్ట్రీ మద్రాసులో ఉండేది అప్పుడు. సో ఇక్కడ మొట్టమొదటిసారిగా దూరదర్శన్లో ఆ ముచ్చట్లు అవి చేసిన తర్వాత రికార్డు ఎట్లా చేస్తారో కూడా తెలియదు మనకి. ఎదురుకుండా 2-3 కెమెరాలు ఉండేవి. మనం డ్రామా అనుభవం ఉంది కాబట్టి ఆ సీన్ యాక్ట్ చేసేవాళ్ళం. యాక్ట్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళి చూసుకోవాలనేటువంటి ఒక దుగ్ధ, అరే మన మొహం ఎలా ఉంటుంది, మనం ఎట్లా చెప్పాం, ఏం చూసాం, ఎలా ఉంటుంది, చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఒక ఇంట్రెస్ట్ ఏర్పడి అని పాపం మానిటర్లో చూపించేవాళ్ళు అనమాట. వాళ్ళు మాకు అలా సాయం చేస్తాం, చూసావా ఇట్లా చేసావు, ఇక్కడ నుంచి కనుక ఇటు తిరిగితే ఇట్లా నీకు ఫేస్ బాగా కనిపిస్తుంది అనేటువంటిది కూడా మేము అక్కడే నేర్చుకున్నాం. దూరదర్శన్లోనే నేర్చుకున్నాం. ఆ తర్వాత డ్రామాస్ చెప్పాను కదా, మేము స్టేజ్ మీద వేసినవన్నీ కూడా ఇక్కడ రికార్డ్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో కట్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ అతికించినటువంటి సౌలభ్యం లేదు. 77-80 దాకా కూడా ఆ సౌలభ్యం లేదు. అందుకని ఏంటంటే బిగిన్ చేస్తే ఏ తప్పు లేకుండా చివరి దాకా మనం 45 నిమిషాలు 50 నిమిషాలు ఆ నాటికి అట్లా యాక్ట్ చేయాల్సిందే. మధ్యలో ఎక్కడ తప్పు జరిగింది అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ చేయాలి. అక్కడ అట్లా ఆ అనుభవంతో మేము పైకి వచ్చిన వాళ్ళం అన్నమాట.